చెప్పాను కదండి. ఇప్పుడు ఎక్కడికక్కడికి దోపిడీ వ్యవస్థ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న పంచిపోతాలను అమ్మేశారు. ఒకటి గాలిగా తీసుకొస్తున్నాం, ఆడపడుచు అందరికీ గ్యాస్ సిలిండర్ ఇస్తానని చెప్పి గ్యాస్ కొట్టడం జరిగింది. ఆ విధంగా గాలి నమ్ముతున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తాను, ఏదో 100 రూపాయలు సబ్సిడీ ఇస్తాను. ఇక భూమిని పంచిపోతాలో రెండోది భూమి. ఆ భూమి ఉందనుకోండి, దాన్ని చెప్పారు ఇందాక SEZ పేరు మీద ఇన్నర్ రోడ్లు, అప్పర్ రోడ్లు, లోయర్ రోడ్డు ఈ పేరు మీద పేదవాళ్ళు కలుపు కొట్టారు, రైతులను మోసం చేశారు. ఆ విధంగా భూమిని దోచుకుంటున్నారు. ఇక ఉన్నది మేఘాలు, ఆకాశం. ఈ మేఘాలన్నీ ఒక చోటకు తోలుకొచ్చి మేఘమదనం చేస్తారని చెప్పి రఘువీరారెడ్డి చెప్పి మేఘమదనం పేరు మీద కోట్లు తిన్నారు. ఎందుకంటే చాలాసార్లు చూసాం, అసలు మేఘమదనం వలన ఒక చుక్క వాన పడలేదు, ప్రకృతి కరుణించి పడిందే తప్ప మేఘమదనం ద్వారా మరి పడలేదని చెప్పి చెప్పడం జరిగింది. మరి అట్లా దాన్ని తిన్నారు. ఇక అగ్ని మిగిలింది. ఈ అగ్నిని ఏం చేశారు, ఏమనంటే మేము ఈ విద్యుత్ ప్రాజెక్టులు కడుతున్నాము అది ఇది అన్నారు. ఈ ముఖ్యమంత్రి వాళ్ళ కొడుకులు వాళ్ళ వియ్యంకులు అందరూ ఈ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టుల ద్వారా దోసుకుతున్నారు.